మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ మున్సిపాలిటీలకు ఏం చేశాం, ఏం చేస్తామన్నది చెప్పి ఓట్లు అడగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు, కాంగ్రెస్ 2 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం చేశామన్నది చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి. ఈ అధికార ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల దృష్టిని మరల్చేటటువంటి పనిచేస్తా ఉంది. వీళ్ళ చర్చ ఎంతసేపు కూడా ఇటు ఎవరు జాగ్రత్త చర్చ వైపు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీస్ ఇవ్వడము, ఇట్లాంటి విషయాల మీద దృష్టి మరల్చే పనిచేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. వీరిద్దరు అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యల మీద అయితే వీళ్ళు సాల్వ్ చేసిందో, ఏ సమస్యల మీద వీళ్ళు పనిచేసిందో అది చెప్పుకోకుండా, ప్రజల జీవితాన్ని ఎంతవరకు బాగా చేసిందో అన్నది చెప్పుకోకుండా, నగరాన్ని ఎంతవరకు సుందరీకరణ చేసిందో, ఎంతవరకు ఉన్నటువంటి మౌలికమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పుకోకుండా వీళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడతా ఉన్నారు అన్నది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద మాకు నోటీసులు ఇవ్వడం సరే, దానికి మీరు జనసమీకరణ చేసి అడావిడి చేయడం సరే, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే ఉద్దేశం మనకు గుట్టలు కనబడతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మున్సిపాలిటీ లోపల ఎన్నికలు జరుగుతున్నాయి. వేలాది మంది కార్పొరేట్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లుగా, అట్లనే కౌన్సిలర్ గా పోటీ పడతా ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మీరు ఏం చెప్పాలా, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కదా మీరు చెప్పుకోవాల్సింది. అది చెప్పుకోకుండా మీరు ఇక్కడ ఎన్నో సమస్యలు బస్తీలో కానీ నగరాల్లో కానీ సుదీర్ఘకాలంగా దృష్టి వేసింది. దాని మీద ఇంతవరకు మీరు పనిచేసిన దాఖలు త్రాగునీటి ఇబ్బందులు ఎక్కడెక్కడ వస్తూ ఉంటాయి. చాలా చోట్ల అయితే బోర్లో నీళ్ళు కూడా త్రాగునీటితో కలిసి కలుషితమైన నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. మీరు చాలా చోట్ల కూడా పంచాయతీలు చేసింది. అట్లానే మేజర్ గ్రామ పంచాయతీలు చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలో కలపడం, ఇవాళ అట్లాంటి మున్సిపాలిటీలు అన్నింటినీ తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో కలుపుతూ ఉన్నారు. ఇది మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర రాజధాని స్థాయి వరకు కూడా చేస్తూ వచ్చినారు. కానీ ఎక్కడ కూడా కేవలం అప్గ్రేడ్ చేసేది తప్ప దానికి నిధులు కేటాయించలేదు. అక్కడ మౌలిక వసతులు ఏర్పడలేదు. నగరంలో కూడా చిన్న చిన్న వర్షాలకి ఇబ్బంది పడుతూ ఉన్న సంగతిని నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దాంతో పాటుగా పట్టణాల్లో కూడా ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్నది, అక్కడ పారిశుద్ధ్య సమస్య ఉన్నది, అక్కడ వెతుకుల విడుదల కూడా చాలా ఎక్కువగా రోజులకు పెరుగుతా ఉన్నది. దాంతో పాటుగా చాలా చోట్ల డబ్బు పెట్టుకుని వాటిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నది. దాంతో పాటు సుదీర్ఘకాలంగా కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇది రెగ్యులరైజేషన్ సమస్య ఏదైతే ఉన్నదో వాటిని కూడా రెగ్యులైజ్ చేస్తామని గతంలో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే రాజనగర్ మొత్తం అట్లాంటి అనేక ప్రాంతాల్లో కూడా సుదీర్ఘకాలంగా ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మరోవైపు నగరంలో కూడా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, చెరువులు కబ్జా అవుతున్నాయి, పాకిస్తాన్ కబ్జా అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలనీ అసోసియేషన్ కానీ యూత్ సంఘాలు కానీ అడిగితే వాళ్ళ నుంచి దిప్పులతో చెప్పుకోమని ఈ విపులమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దాని గురించి మీరు ఏం చేసి చెప్పుకోకుండా మీరు ఎంతసేపు కూడా దృష్టి మరల్చే పని చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంత పెద్ద మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నగరాలకు ఎవరైనా చేసేది మొత్తం మున్సిపాలిటీలో కానీ మిగతా ఇప్పుడిప్పుడే మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా కొత్తగా తయారైనటువంటి వాటిలో మీరు ఏం చేసేది అన్నది చెప్పుకోలేక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కూడా అధికార ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా మేము ఎక్కడికైతే జనంలో తీసుకుని పోతా ఉంటారో ఆ సందర్భంలో కూడా అనేక సమస్యలు ఇవాళ ముందుకు వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మనకి ఇక్కడ ఈ సమస్య ఉందామా, ఆ సమస్య ఉందామా అని జిల్లాలో కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో మనం కూడా దృష్టికి వస్తా ఉంది. వాటిని ఎంతవరకు మీరు పరిష్కారం చేసి అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అది చెప్పుకోకుండా ఎంతసేపు కూడా ప్రజల దృష్టిని ఏమార్చేటటువంటి పనులు చేస్తా